హలో ఎవ్రీవాన్! ఈరోజు వీడియోలో మీకు నేను అప్పటికప్పుడే హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ దీంతో పాటు మీకు నేను టమాటో చట్నీ కూడా చేసి చూపిస్తాను. సూపర్ కాంబినేషను. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అలాగే 1 కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి. సూజీ అంటారు కదా! ఉప్మా రవ్వ అదనమాట. రవ్వంతా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా. అలా రవ్వగా వదిలేసారనుకోండి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ రవ్వ రవ్వగా ఉంటుందనమాట. పౌడర్ చేసిన వల్ల సాఫ్ట్‌గా, స్పాంజీగా వస్తాయండి. అలాగే ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకోవాలి. మీ దగ్గర మీడియం సైజు ఉంటే 2 తీసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ ఆలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. బాగా ఈ ఆలు అంతా బాగా నలగాలనమాట. అంత బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేశాక ఒక బౌల్‌లో ఇదంతా షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2 చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఇంకొక 2, 3 యాడ్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. క్యారెట్‌ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే గ్రేట్ చేసుకొని కూడా క్యారెట్ వేసుకోవచ్చు. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్‌గానే ఉండాలనమాట. మరీ జారుగా ఉంటే బాగోదు. థిక్‌గానే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఈ 10 నిమిషాల్లో మనం టమాటో చట్నీ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులోని ఒక 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి, ఒక ఇంచు అల్లము, ఒక 5, 6 వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాతే మీరు పావు కప్పు శనగపప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ శనగపప్పు అనేది లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతే మీరు టమాటో ముక్కలు వేసుకోవాలి. నేనిక్కడ 4 టమాటాలు తీసుకున్నానండి. పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసిన వెంటనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నారనుకోండి టమాటోస్ తొందరగా మెత్తబడిపోతాయనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి టమాటోస్ మెత్తగా అయిపోయాయి కదా! ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లగైన తర్వాత మీరు మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలనమాట. మిక్సీ చేసిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు నేను నార్మల్ అండి. ఆయిల్‌లోని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అంతేనండి. ఈ తాలింపంతా ఈ చట్నీలో కలిపేసుకోవాలి. అంతేనండి. టమాటో చట్నీ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. సో, ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కదా! ఇది మూత ఓపెన్ చేసుకున్నాను. చూడండి ఇంకొంచెం థిక్ అయింది. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బావుంటుందనమాట. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ మీరు వంట సోడా అయినా లేదనుకోండి ఈనో అయినా వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా బబుల్స్ వస్తాయి కదా! అది యాక్టివేట్ అయిపోద్దనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇన్‌స్టంట్ కాబట్టి మీరు సోడా వేసుకుంటే చక్కగా పొంగుతాయనమాట. సోడా అనేది లాస్ట్‌లో వేసుకోవాలి. వేసిన వెంటనే మనం ప్రిపేర్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక హాఫ్ టీ స్పూన్ అయినా, 1 టీ స్పూన్ అయినా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2, 3 గరిటెలు వేసుకోవాలి పిండి. అంతేనండి. ఇది ఇలా చిన్న ప్యాన్ మీదే వేసుకోవాలని ఏమీ లేదండి. దోసల పెనం మీద కూడా మీరు దోసల్లాగా వేసుకోవచ్చనమాట. ఇలా కింద పాటు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది టర్న్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా గోల్డెన్ కలర్‌లో రావాలనమాట. 2 వైపులు గోల్డెన్ కలర్‌లోనే రావాలండి. ఇలా టర్న్ చేసుకుంటే చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా! ఎక్కువ టైం ఏం పట్టదండి. 3 నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోద్ది. సూపర్ టేస్టీ స్పాంజ్ లాగా మెత్తగా చాలా చాలా బావుంటుందండి. అండ్ ఇన్‌స్టంట్ కూడా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఇంట్లోని వాటితోనే. చూసారు కదా! చాలా ఈజీగా ఉంది కదా! చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా! ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.